హాయ్ అండి. అందరికీ నమస్తే. మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మారిషస్ దేశ పర్యటనకైతే వెళ్ళారు. ఆయన ఈ పర్యటన నిమిత్తం అక్కడ 2 రోజులైతే ఉంటారు. ఈ మారిషస్ దేశం యొక్క కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ మారిషస్ దేశాన్ని మినీ ఇండియాగా ఎందుకు పిలుస్తారో కూడా తెలుసుకుందాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. 1998లో మారిషస్లోని మెకా ప్రాంతంలో జరిగిన అంతర్జాతీయ రామాయణ సదస్సులో నరేంద్ర మోదీ గారు అప్పుడు పాల్గొని ప్రసంగించారు. అప్పటి ఫోటోను కూడా ఆయన పంచుకున్నారు. ఆ దేశానికి వెళ్ళడం ఇది రెండోసారి. మీరు పక్కన ఆ ఫోటో చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది. హిందూ మహాసముద్రంలో భాగమైన ద్వీపాల సమూహమే మారిషస్. ఇక్కడ భారత సంతతికి చెందిన జనాభా ఎక్కువగా ఉంటారు. దీనివల్లే మారిషస్ని మినీ ఇండియాగా పిలుస్తారు. ఇప్పుడు మినీ ఇండియాగా ఎందుకు పిలుస్తారంటే హిందూ మహాసముద్రంలో భాగమైన ద్వీపాల సమూహమే కాబట్టి మారిషస్ని ఇక్కడ భారత సంతతికి చెందిన జనాభా కూడా ఎక్కువ మంది ఉంటారు. దానివల్ల ఈ దేశాన్ని మినీ ఇండియాగా పిలుస్తారు. ఈ ద్వీపాలకు 4 దిక్కుల్లోనూ నిద్రాణ స్థితిలో అగ్నిపర్వతాలు ఉన్నాయి. నదులు, జలపాతాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ దేశానికి నదులు, జలపాతాలు ఎక్కువ ఆకర్షణగా అయితే నిలుస్తాయి. 975 సంవత్సరంలో అరబ్ నావికులు ఈ ద్వీపాలను కనుగొన్నారు. అప్పట్లో దినా అరబీ అని పిలిచేవారు. 1598లో డచ్కి చెందిన అప్పటి రాజు మారిషస్ వాన్ నస్సా మారిషస్గా మార్చారు. అంటే 975 సంవత్సరంలో అరబ్ నావికులు ఈ దీవిని కనుగొన్న తరువాత అప్పట్లో దీన్ని దినా అరబీగా పిలిచేవారంట. ఆ తర్వాత 1598లో డచ్కు చెందిన అప్పటి రాజు ఈ దీవికి పేరైతే మార్చారు. ఇట్లా మారిషస్లో చెరుకు తోటలు ఎక్కువగా ఉండేవి. ఆ సమయంలోనూ కూలీల కోసం భారత్ నుంచి దాదాపు 5 లక్షలకు పైగా జనాభాను తరలించారు. అంటే ఈ మారిషస్ దేశంలో చెరుకు తోటలు ఎక్కువగా ఉండటం వల్ల మన భారతదేశం నుంచి అక్కడికి పని చేయడానికి దగ్గర కొన్ని లక్షల మంది అనేది తీసుకెళ్లారంట అప్పట్లో. మారిషస్లో 90% పైగా చదువుకున్న వారే ఉంటారు. అక్కడి ప్రజలు దాదాపు 75 ఏళ్లకు మించి జీవిస్తారు. ఆఫ్రికన్ దేశాల్లో హిందువులు అధికంగా ఉన్న దేశం మారిషస్ ఒక్కటే. ఇక్కడ అక్షరాస్యత కూడా చాలా ఎక్కువగా ఉంది. అందులోని ఇక్కడ ప్రజలు 75 సంవత్సరాలు పైగా జీవిస్తారంటే అక్కడ కాలుష్యం కానీ అలాంటి చాలా తక్కువ. ప్రకృతి పరంగా కూడా చాలా బాగుంటుంది అక్కడ. ఎందుకంటే చుట్టూతా స్వచ్ఛమైన జలపాతాలు, కొండలు, ఇట్లా పచ్చని చెట్లు ఇలా ఉండడం వల్ల వాళ్ళకి నిరంతరం కాలుష్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల వీళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సాంస్కృతిక కార్యక్రమాలు, పండగలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. సంవత్సరంలో దాదాపు 700 గంటలు ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెచ్చిస్తారు. అంటే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, పండగల పైన కూడా వీళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. వీళ్ళు ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు ఇక్కడ. మారిషియన్ క్రియోల్, ఇంగ్లీష్, ఫ్రెంచ్తో పాటు భోజ్పురి ఎక్కువగా మాట్లాడతారు ఇక్కడ ప్రజలు. అంటే వీళ్ళ లాంగ్వేజ్ మారిషియన్ క్రియోల్, ఇంగ్లీష్తో పాటు భోజ్పురి ఈ లాంగ్వేజ్ కూడా ఎక్కువగా మాట్లాడతారంట. మారిషస్లో విద్యార్థులకు, వృద్ధులకు, వికలాంగులకు రవాణా సౌకర్యం ఉచితంగా అందిస్తుంది అక్కడ ప్రభుత్వం. అంటే మన దేశంలో ఫస్ట్ ఢిల్లీ, తర్వాత కర్ణాటక, తెలంగాణ ఎలా మహిళలకు ఉచిత బస్సు అనేది ప్రవేశపెట్టారో అట్లాగే అక్కడ వచ్చేసి వాళ్ళ దేశంలో వృద్ధులకు, వికలాంగులకు, స్టూడెంట్స్కి ఉచితంగా మొత్తం. ఈ ఐలాండ్కి పొరుగు దేశాలతో విరోధం లేవు కాబట్టి వీరికి మిలిటరీతో అవసరం చాలా తక్కువ. వీళ్ళేంటంటే పక్క దేశాలతో ఎక్కువ గొడవలు పెట్టుకోవడం కానీ అలాంటివి ఏమీ లేవు. వీళ్ళకి ఏంటంటే పక్క దేశాల నుంచి కూడా ఎక్కువ ఇబ్బంది అయితే లేదు. దానివల్ల వీళ్ళకి మిలిటరీ అవసరం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మారిషస్లో హిందువులు 52% మంది ఉంటారు. మంగళ మహాదేవ్ పేరిట 108 అడుగుల శివుని విగ్రహం కూడా ఇక్కడ ఉంది. అంటే శివుని విగ్రహం దగ్గర 108 అడుగుల శివుని విగ్రహం అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. మన ఎట్లా ఉందంటే ఈ శివుడి విగ్రహం మురుదేశ్వర్ దగ్గర కనుక మన సముద్రం దగ్గర శివుని విగ్రహం ఉంటుంది చూసారా, అట్లా.
ప్రపంచంలోనే అరుదైన గులాబీ రంగు పావురం మ్యారిష్లో అడవుల్లోనే కనిపిస్తుంది. క్యాట్మిల్లోని 7 రంగుల నేల ఇక్కడి పర్యాటక ప్రాంతాల్లో ప్రముఖమైనది. అగ్నిపర్వతాల కారణంగా ఇక్కడ నేల 7 రంగుల్లో కనిపిస్తుంది. అంటే ఇక్కడ గులాబీ రంగులో పావురాలు, అందులోని ఇక్కడ అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడి నేల కూడా ఒక 7 రంగుల్లో అయితే కనిపిస్తూ ఉంటుందంట. ఏదైనా కానీ ఈ దేశంలో కొన్ని వింతలు అయితే బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఆరోగ్యపరంగా కానీ, అక్కడ ప్రభుత్వం అక్కడ వృద్ధులకి, విద్యార్థులకి, వికలాంగులకి అందించే సౌకర్యాలు కానీ, తర్వాత వీళ్ళు అక్కడ జీవించే విధానం కానీ, ఇప్పుడు అక్కడ 75 సంవత్సరాలు పైగా జీవిస్తున్నారంటే ప్రజలు, అక్కడ వాతావరణ కాలుష్యం ఎలా ఉంది, వాతావరణం ఎంత అనుకూలంగా ఉంది, దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. ఏ దేశంలో అయినా సరే కాలుష్యం ఎక్కువగా లేకుండా ఉండి, ప్రకృతి బాగా ఉండి, పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఆహారం ఇలాంటివి ఉంటే అక్కడ ప్రజలు ఎక్కువ రోజులు జీవించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ కల్తీ అనేది ఉండదు అక్కడ. రేపు మరొక వీడియోతో మనం కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన పిఎస్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.